ఇది తెలుసుకోవడమే జన్మధన్యం. చారిత్రక మీనాక్షి ఆలయంలో ఉన్న శ్రీచక్రం గురించి మీకు తెలియని రహస్యం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి మధురై మీనాక్షి ఆలయ. మీనాల్లాంటి విశాలమైన కళ్లతో మరకతశలతో చెక్కిన అమ్మవారి విగ్రహాన్ని ఇక్కడ కళ్ల నిండుగా దర్శించుకోవచ్చు. మధురైను పాలించిన పాండ్యరాజులంతా మీనాక్షిని తమ ఇంటి ఆడపడుచుగా, కులదేవతగా ఆరాధించేవారు. దేవి భాగవత పురాణంలో ఉండే మణిద్వీప వర్ణనను అనుసరిస్తూ ఆలయాన్ని నిర్మించారు. చతుషష్ఠి కళానిలయమైన ఈ ఆలయం ఒకప్పుడు పగలంతా ఎంత ప్రశాంతంగా ఉండేదో, రాత్రి వేళ ఆ వైపు చూడాలంటనే భయపడేలా ఉండేది. రోజంతా భక్తులతో పూజలందుకునే మీనాక్షి చీకటి పడేసరికి నగరంలో సంచరిస్తూ సంహారానికి పాల్పడేది. అమ్మవారిని శాంతపరిచేందుకు పాండ్యరాజులు ఎన్నో యజ్ఞాలు, యాగాలు చేసినా ఎలాంటి ఫలితం లేకపోయింది. ఇక చేసేది లేక చీకటి పడిన తర్వాత నగరంలో ఎవరూ తిరగకూడదనే నిబంధన విధించారు. అమ్మవారిలో సగభాగమైన సుందరేశ్వరుడు మధురై క్షేత్ర పాలకుడు అయుండి కూడా ఏమీ చేయలేక చూస్తుండిపోయాడు. ఇలాంటి సమయంలో మధురైలో అడుగుపెట్టారు ఆదిశంకరులు. ఘనంగా ఆహ్వానం పలికిన పాండ్యరాజు సకల మర్యాదలు చేసి రాజ్యంలో బస ఏర్పాటు చేశారు. అయితే ఈ రాత్రికి ఆలయంలోనే బస చేస్తానన్నాడు శంకరాచార్యులు. ఆ మాట విని కంగారుపడిన పాండ్యరాజులు నగరంలో జరుగుతున్నదంతా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడకు వెళ్ళొద్దంటూ ప్రాధేయపడ్డాడు పాండ్యరాజు. కానీ భిక్షకు వచ్చేవారు గృహస్థుల ఇంట్లో బస చేయకూడదని చెప్పి ఆలయానికే వెళతా అన్నాడు. శంకరుడి తేజస్సుతో ఉన్న ఆ బాలుడిని మళ్ళీ చూడలేనేమో అనుకున్నాడు పాండ్యరాజు. సూర్యాస్తమయం అవడంతో నగరం మొత్తం ప్రశాంతంగా మారిపోయింది. ఆలయంలో గంటలు మోగాయి, దీపాలు మొత్తం వాటంతటా అవే వెలిగాయి. అక్కడ వాతావరణం మొత్తం మారిపోయింది. అమ్మవారు కళ్ళు తెరిచి నెమ్మదిగా లేచి నిల్చుంది. గర్భగుడి నుంచి బయటకు అడుగుపెట్టింది. ఎదురుగా ఉన్న మండపంలో ధ్యానంలో ఉన్న బాలశంకరులను చూసింది. ఎవరీ బాలుడు? చూస్తుంటే పుత్రుడిలా అనిపిస్తున్నాడు అనుకుంటుంది. గర్భగుడిలో ప్రశాంతంగా కనిపించిన మీనాక్షి అమ్మ గర్భగుడి దాటగానే ఓ మాయా స్వరూపం ఆవహించింది. అప్పుడే అమ్మను చూసిన శంకరులు స్తుతించడం మొదలు పెట్టారు. అక్కడి నుంచి అమ్మ అడుగులు ముందుకు పడడం లేదు. నేను సంహారం చేపట్టే సమయంలో ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించింది మీనాక్షి. అప్పుడు కూడా బాలశంకరులు ప్రణామం చేసి అంబా సంభవి, చంద్రమౌళి రబల అంటూ కీర్తించడం కొనసాగించారు. బాలశంకరుల స్తుతికి కరిగిపోయిన మీనాక్షి అమ్మ వరం కోరుకో అని అడిగింది. పాచికలు ఆడుదాం అని టక్కున అడిగారు శంకరులు. నేను ఓడితే నా భర్త ఆజ్ఞ మేరకు నడుచుకుంటా, నువ్వు ఓడితే నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటుంది. కాని ఆటలో ఉన్నప్పుడే ప్రశ్నలు సంధిస్తుంది మీనాక్షి. అలా అమ్మకు శంకరులు చెప్పిన సమాధానాలే దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్రనామాలు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు. ఇక శంకరులు కూడా, అమ్మా నేను ఓడితే నీకు ఆహారం అవుతా, నువ్వు ఓడితే నగర సంహారం ఆపేయాలి అంటాడు. అదే క్షణం బాలశంకరుడిలో ఓ మెరుపు వచ్చి చేరిది. అదే శంకరుడిది. ఇక శంకరాచార్యులి మాటకు అంగీకరించిన అమ్మ వెనక్కు వెళ్లి గర్భగుడిలో కూర్చుంది. ఆట ప్రారంభించారు. తెల్లవారిపోతోంది. త్వరగా ఆట ముగించేస్తే సంహారానికి వెళ్లిపోవచ్చని అమ్మవారు చకచకా పాచికలు కదుపుతోంది. ఇదే చివరి పందెం అని పాచికలు వేసిన అమ్మవారు నేను గెలిచా అంది. తల్లి చేతిలో ఓడడం కన్నా బిడ్డకు ఏం కావాలి చెప్పు అన్న శంకరులు. ఓసారి ఆట మొత్తం చూడమ్మా అన్నాడు. సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర సంఖ్యాశాస్త్రపరంగా, మంత్రశాస్త్రపరంగా ఈ గెలుపు నాదే అన్నాడు. పాచికలు ఆడడంలో భాగంగా శ్రీ చక్రాన్ని గీశారు శంకరులు. ఈ చక్రం నీ దేహం, రాత్రంతా నా తపస్సు శక్తిని ధారపోసి వేసిన ఈ చక్రాన్ని తిరస్కరిస్తావా అని అడుగుతాడు. అంటే పాచికల కోసం గడులు గీస్తున్నట్టే గీస్తూ అక్కడ శ్రీచక్రం వేసి అమ్మవారిని నిలిపేశారు శంకరులు. ఆ శ్రీచక్రం దాటి మీనాక్షి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు. అప్పుడు ప్రత్యక్షమైన సుందరేశ్వరుడు నీ తామస శక్తిని అదుపు చేసేందుకు కారణ జన్ముడు దిగిరావాలి, అందుకే నా అంశతో జన్మించిన శంకరులు నీ పుత్రుడిగా వచ్చాడని చెబుతాడు. తెల్లారేసరికి ఆలయం వైపు పరుగు తీసిన పాండ్యరాజు అక్కడ ఏం జరుగుతోందో చూసి ఆశ్చర్యపోయాడు.
శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి దూరంగా నిల్చుని అమ్మవారిని అయ్యవారిని స్తుతిస్తూ ఆది శంకరులు కనిపించారు. ఇకపై అమ్మవారు తామస శక్తిగా మారదనే అభయం ఇచ్చారు. అందుకే శ్రీచక్రాన్ని దర్శించుకుంటే చాలు, న్యాయబద్ధమైన ఏ కోర్కెలు అయినా నెరవేరుతాయని చెబుతారు. మీనాక్షి కొలువైన గర్భగుడి కింద ఉందా శ్రీచక్రం. అందుకే ఆ పరిసరాల్లో అడుగు పెడితే చాలు, ఏదో దివ్య శక్తి ఉన్నట్టు అనిపిస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.